చాలా మెథడ్స్ కూడా ఉంటాయి. మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ కూడా మన బాడీలో స్టక్ అయిపోయి ఉండిపోతాయి. మన బాడీలో హ్యూమన్ బాడీ ఈజ్ అన్ ఎనర్జీ. సో మన బాడీలో ఎనర్జీ ఫ్లో అవుతున్నంత వరకే మనం హ్యూమన్ బీయింగ్. ఒక్కసారి ఆ ఎనర్జీ బయటికి వెళ్తే మనల్ని శరీరం అని కూడా అనరు, డెడ్ బాడీ అంటారు. మరి ఆ ఎనర్జీకి రోజు మీరు ఎనర్జీ ఇస్తున్నారా? శరీరానికి ఎనర్జీ కోసం ప్రతిరోజు ఫుడ్ ఎలా పెడుతున్నారో, మరి మీ లోపల ఉన్న ఎనర్జీకి మీరేం పెడుతున్నారు, మీరేం ఇస్తున్నారు? సో హీలింగ్లో మనం ఏం చేస్తామంటే మన ఫిజికల్ బాడీలో ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీని యాక్టివేట్ చేయడం ద్వారా చాలా వరకు ఇష్యూస్ని మనం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ లేయర్ ఏంటంటే డ్రామా లెవెల్. మన చుట్టూ సోషల్ మీడియా అవనియండి, ప్రపంచం అవనియండి, నెగిటివ్ జరుగుతూ ఉంటాయి, ఏవేవో ఫేస్ చేస్తూ ఉంటాం ఛాలెంజెస్. వీటన్నిటినీ మన లైఫ్లో జరుగుతున్న డ్రామా అంటాం. డ్రామా లెవెల్లో మీకు ఏవైతే హడిల్స్ ఉన్నాయో వాటన్నిటిని హవాయన్ హీలింగ్తో హీల్ చేస్తాం. థర్డ్ లెవెల్, ఈరోజు మీ లైఫ్ని మీరు ఆపరేట్ చేస్తున్నారు అంటే మీ ముందుకు ఒక విషయం వస్తే ఆ విషయాన్ని మీరు ఎలా డీల్ చేస్తున్నారు, ఆ విషయం ద్వారా మీకు ఏ రకమైన ఎమోషన్, ఎంత స్ట్రాంగ్గా డీల్ చేస్తున్నారు లేదా ఎంత రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా అనేది మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి ఉంటుంది. అండ్ మీ